మూవీ స్టార్ట్ అవగానే 1897 పూణేలోని సీన్ని చూపిస్తారు. అక్కడ మహమ్మారి ప్రబలటం వల్ల చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతారు. అప్పుడే సావిత్రిబాయి పూలే గారు మండు టెండర్లో ఒక చిన్న పిల్లోడిని తన వీపుకి కట్టుకుని 5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తారు. ఎందుకంటే అక్కడే ఇండియన్ డాక్టర్లు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. అక్కడికి వెళ్లేసరికి సావిత్రిబాయి గారి ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తుంది. అయినా కానీ ఆవిడ గురించి దిగులు పడకుండా ఈ జనాలందరి పరిస్థితి ఏమవుతుందోనని చెప్పి వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే స్టోరీ పాస్ట్లోకి 1848లోకి వెళుతుంది. అక్కడ సావిత్రిబాయి అలాగే సావిత్రిబాయి భర్త జ్యోతిబా సావిత్రిబాయితో కలిసి ఈరోజు ఎక్కడికో వెళ్తున్నారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే వీళ్ళు ఎవరికీ తెలియకుండా దొంగతనంగా భారతదేశంలోని కొంతమంది అమ్మాయిలకి చదువు నేర్పించడానికి వచ్చారు. దీంట్లో వీళ్లతో పాటు 2 బ్రాహ్మణులు కూడా ఉంటారు. అక్కడ కేవలం 5 మంది అమ్మాయిలు మాత్రమే ఉంటారు. వాళ్ళని చూసి జ్యోతిబా గారు అడుగుతారు, చదువుకోవటానికి కేవలం 5 అమ్మాయిలే వచ్చారని అంటారు. అప్పుడే అక్కడున్న వాళ్ళలో ఒక అతను అంటాడు, ఇక్కడున్న బ్రాహ్మణ సమాజం వాళ్ళు మనల్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 5 అమ్మాయిలకి చదువు చెప్పడం కూడా పెద్ద విషయమేనని అంటాడు. తర్వాత వాళ్ళు 5 అమ్మాయిలకే చదువు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఈ 4 సభ్యులకున్న ఒకే ఒక లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయికి చదువు చెప్పాలని. అది చూడగానే సావిత్రిబాయి గారికి ఆవిడ చిన్నతనం గుర్తొస్తుంది. ఆవిడ కూడా చిన్నప్పుడు చదువుకోవాలనుకుంటున్నప్పుడు ఆవిడ చదువుకోవాలనుకుంటుందని జ్యోతిబా అర్థం చేసుకొని ఆమెకు చదువు చెప్తాడు. జ్యోతిబా గారు స్వయంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. అందువల్ల ఆయన నమ్మేది ఏంటంటే ప్రతి మనిషికి చదువుకునే హక్కు ఉందని. ఇప్పుడు స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. ప్రజెంట్లో జ్యోతిబా అలాగే సావిత్రిబాయి గారు ఎక్కడికో వెళుతూ ఉంటారు. వాళ్ళ నీడ చూసి కొంతమంది బ్రాహ్మణులు ఆగిపోతారు. అప్పుడు ఆ బ్రాహ్మణులు అంటారు, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలి, వీళ్ళ నీడ కూడా మన మీద పడనీయకూడదని అంటారు. ఆ మాటలు వినగానే జ్యోతిబా గారికి విపరీతమైన కోపం వస్తుంది. నిజానికి అప్పట్లో జాతిని బట్టి ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళు నిజంగానే ఉంటారని చాలా మంది నమ్మేవాళ్ళు. అప్పుడు సావిత్రిబాయి గారు మాట్లాడుతూ మనం మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, అప్పుడు వాళ్ళు వాళ్ళని తక్కువ జాతి వాళ్ళు అనుకోకుండా ఉంటారని అంటారు. అక్కడి నుండి నేరుగా వాళ్ళు బస్తీలో ఉంటున్న కొన్ని ఫ్యామిలీల దగ్గరికి వెళ్లి మీ అమ్మాయిలను చదివించండి, చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని అంటారు. అప్పుడు అక్కడున్న ఒక లేడీ అంటుంది, ఒకవేళ నా కూతురు చదువుకుందంటే మాకు పాపం తగులుతుందని అంటుంది. దానికి సావిత్రిబాయి గారు ఇవన్నీ కేవలం అపోహలే, మీరు చదువుకోకుండా ఉండటానికి ఒక ట్రిక్కే అని అంటారు. అందువల్ల నీ కూతుర్ని చదువుకోవటానికి పంపించమని అంటారు. కానీ ఆ లేడీ ఏం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత సావిత్రిబాయి గారు జ్యోతిబా గారు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్నగారికి నిజం తెలిసిపోతుంది, వీళ్ళ అమ్మాయిలకి చదువు చెప్తున్నారని. దాంతో జ్యోతిబా గారిని వాళ్ళ నాన్న తిడతాడు, నువ్వు బ్రాహ్మణులకి వ్యతిరేకంగా వెళ్ళబాకు, వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తే మనం బతకలేమని అంటాడు. తర్వాత ఆయన సావిత్రిబాయిని తిడుతూ ఇప్పటికి పెళ్ళైపోయి 18 సంవత్సరాలు అయిపోయింది, కానీ నువ్వు మాకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేకపోయావని అంటాడు. ఆ మాటలతో సావిత్రిబాయి గారు ఎమోషనల్ అవుతారు. అప్పుడు జ్యోతిబా సావిత్రిబాయిని సముదాయిస్తాడు. తర్వాత ఆయన వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ మనకంటే ఎక్కువ అని చెప్పుకుంటున్న వాళ్ళే ఈ మాటలన్నింటినీ పుట్టించారు. ఎందుకంటే మనం చదువుకోకపోతే వాళ్ళకంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము, ఎప్పుడూ వాళ్ళకంటే తక్కువగానే ఉంటామని వాళ్ళు ఇలా చేశారని అంటాడు. అప్పుడు జ్యోతిబా వాళ్ళ పెద్దన్నయ్య మాట్లాడుతూ ఒకవేళ నీకు కానీ దేశభక్తి చేయాలని ఉంటే స్వతంత్ర సంగ్రామంలో జాయిన్ అవ్వమని అంటాడు. దానికి జ్యోతిబా మాట్లాడుతూ చూస్తూ ఉండండి, నేను నాదంటూ ఒక విప్లవాన్ని తీసుకొస్తానని అంటాడు. జరిగిన కొద్ది రోజుల తర్వాత వీళ్ళు కొంతమంది అమ్మాయిలకి పాఠాలు చెప్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి బ్రాహ్మణ సమాజానికి చెందిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి అమ్మాయిలు చదువుకోవడం ఇష్టం లేదు. వాళ్ళు అదంతా పగలగొట్టి తర్వాత జ్యోతిబా గారిని విపరీతంగా కొడతారు. అప్పుడే సావిత్రిబాయి గారు వచ్చి జ్యోతిబాయి గారిని కాపాడతారు. ఇంటికొచ్చిన తర్వాత సావిత్రిబాయి జ్యోతిబాతో మాట్లాడుతూ మీ ప్రాణాలకి ప్రమాదం కలిగించి ఏ పనైనా చేయటం నాకు ఇష్టం లేదని అంటారు. దానికి జ్యోతిబా గారు ఒకవేళ అంత తేలిగ్గా కానీ మనం ఓటమిని ఒప్పుకున్నామనుకో ఈ దేశ భవిష్యత్తు ఎలా బాగుపడుతుందని అంటారు. తర్వాత రోజు గ్రామంలో పంచాయతీ పెడతారు. అప్పుడు పంచాయతీ పెద్దలు జ్యోతిబా అలాగే జ్యోతిబా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ మీరు దొంగతనంగా ఆడపిల్లలకి చదువు చెప్పి పాపం చేశారు, ఇదంతా ఆంగ్లేయుల పరంపర, మంది కాదు. ముందు ముందు ఎవరైనా కానీ వీళ్ళని ఎలాగే చదివించాలని ట్రై చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుందని చెప్పి వాళ్ళని సమాజం నుండి బహిష్కరిస్తారు. అక్కడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత జ్యోతిబా అలాగే సావిత్రిబాయి ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు జ్యోతిబా వాళ్ళతో మాట్లాడుతూ నేను నా విప్లవాన్ని వదిలేయటం కంటే ఈ ఇంటిని వదిలేసి బయటికి వెళ్ళిపోవటం మంచిది, ఎందుకంటే నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాకుండా ఉంటుందని అంటాడు. అప్పుడు జ్యోతిబా వాళ్ళ పెద్దన్నయ్య మాట్లాడుతూ ఒకవేళ నువ్వు కానీ ఇల్లు వదిలేసి వెళ్ళేవంటే నీకు మన ఆస్తుల్లో చిల్లిగవ్వ కూడా దొరకదని అంటాడు.
దానికి జ్యోతిబా, నా వాటా నేను ఖచ్చితంగా తీసుకొని తీరుతాను. ఒకవేళ మీరు నాకు నా వాటా ఇవ్వకపోతే నేను కోర్టు దగ్గరికి వెళ్ళైనా కానీ నా వాటా నేను తీసుకుంటానని అంటాడు. అక్కడ నుండి వాళ్ళు డైరెక్ట్గా జ్యోతిబా ఫ్రెండ్ ఉస్మాన్ ఇంటికి వెళ్తారు. వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. ఉస్మాన్తో పాటు ఉస్మాన్ సిస్టర్ ఫాతిమా కూడా ఉంటుంది. ఉస్మాన్ కూడా ఫాతిమాని చదివించాడు. తర్వాత జ్యోతిబా ఉస్మాన్కి జరిగిన కథ మొత్తం చెప్తాడు. అప్పుడు ఉస్మాన్ కొన్ని రోజులు ఇక్కడే ఉండండి అని అంటాడు. ఇప్పటికీ అమ్మాయిలకి చదువు చెప్పాలనే కోరిక బలంగానే ఉంది జ్యోతిబా మనసులో. కొన్ని రోజుల తర్వాత జ్యోతిబాకి లహూజీ అనే ఆయన గురించి తెలుస్తుంది. ఆయన ఆంగ్లేయులకి వ్యతిరేకంగా పోరాడటానికి తనకి సొంతంగా ఒక టీంని తయారు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే జ్యోతిబాకి ఒక ఐడియా వస్తుంది. జ్యోతిబా ఉస్మాన్తో మాట్లాడుతూ ఆంగ్లేయులు అహ్మద్ నగర్లో అమ్మాయిలు చదువుకోవటానికి అని చెప్పి ఒక స్కూల్ని కట్టించారు. అక్కడ టీచర్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. మనం సావిత్రిబాయిని అలాగే ఫాతిమాని అక్కడ టీచర్ ట్రైనింగ్ కోసం పంపించామంటే భారతదేశం తరపు నుండి కూడా 2 టీచర్లు రెడీ అవుతారని అంటాడు. ఐడియా ఉస్మాన్ కూడా నచ్చుతుంది. తర్వాత సావిత్రిబాయి అలాగే ఫాతిమా నేరుగా ఆ స్కూల్ దగ్గరికి వెళతారు. అయితే ఇక్కడే ఒక సమస్య వస్తుంది. సావిత్రిబాయి అలాగే ఫాతిమా ఇంటి దగ్గరే చదువుకున్నారు. అందువల్ల ఆ స్కూల్ వాళ్ళు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి వీలు కాదని చెప్తారు. వాళ్ళ దగ్గర కనీసం 10th పాస్ అయిన సర్టిఫికెట్ కూడా లేదు. అప్పుడే జ్యోతిబా వాళ్ళకి ఎలాగైనా కానీ ట్రైనింగ్ ఇవ్వమని ప్రిన్సిపాల్ని బతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే సావిత్రిబాయి గారు ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడుతూ, మీరు కానీ మాకు ట్రైనింగ్ ఇవ్వకపోతే ఇక్కడ పిల్లల భవిష్యత్తు బాగుపడదని అంటారు. దాంతో ఆ ప్రిన్సిపాల్ కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు. అక్కడ నుండి జ్యోతిబా డైరెక్ట్గా లహూజీ దగ్గరికి వస్తాడు. మీరు శూద్ర సమాజంలో చాలా తెలివైన వ్యక్తి, ఒకవేళ మీరు ఒప్పుకుంటే మేము ఇక్కడ అమ్మాయిలకి చదువు చెప్తామని అంటాడు. కానీ లహూజీ ఏమని చెప్తాడంటే, ఒకవేళ ఆంగ్లేయులతో గెలవాలంటే బలంతోనే గెలవగలం, ఇలా చదివి కాదని అంటాడు. అప్పుడు జ్యోతిబా లహూజీకి చెప్తాడు, ఎలా ఆంగ్లేయులు మన దేశాన్ని నాశనం చేస్తున్నారో, ఒకవేళ మనం చదువుకుంటే వాళ్ళ భాషలోనే వాళ్ళకి సమాధానం చెప్పొచ్చని అంటాడు. అక్కడ నుండి వెళ్ళిన తర్వాత జ్యోతిబా అలాగే ఉస్మాన్ ఖాన్ వంట చేస్తూ ఉంటారు. అప్పుడు జ్యోతిబా మాట్లాడుతూ, చూడు, మనం ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని ఏం పని చేయట్లేదు అనుకుంటాం, కానీ వంట చేయటం కూడా ఎంత కష్టమో అని అంటాడు. అలాగే జ్యోతిబా ఉస్మాన్ ఖాన్ కలిసి చదువుకోవడానికి పిల్లల్ని పోగేస్తూ ఉంటారు. ఇంకోవైపు సావిత్రిబాయి అలాగే ఫాతిమా వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. చూస్తూ ఉండగానే వాళ్ళిద్దరు ట్రైనింగ్ అయిపోతుంది. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు జ్యోతిబా వాళ్ళతో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో మీరు మొట్టమొదటి టీచర్లు, ఈ చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని అంటాడు. తర్వాత వాళ్ళందరూ కలిసి చదువు చెప్పడానికి పిల్లల్ని భోగేస్తూ ఉంటారు. తర్వాత ఫాతిమా వాళ్ళ ఖాందాన్లోకి వెళ్ళి చదువుకోవటానికి ఆడపిల్లల్ని పంపించమన్నప్పుడు వాళ్ళంతా ఫాతిమా మీద తిరగబడతారు. ఈ అమ్మాయిలందరూ చదువుకొని ఏం చేస్తారు, వీళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ భర్తలకి అన్నం వండి పెట్టాలని అంటారు. ఆ మాటలు విని ఫాతిమాకి చాలా బాధేస్తుంది. తర్వాత రోజు జ్యోతిబా చదువుకోవటానికి అమ్మాయిలు వస్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే ఏ ఇంటి నుంచి ఏ మగవాడు కూడా చదువుకోవటానికి ఒక్క అమ్మాయిని కూడా పంపించడు. అది చూసి జ్యోతిబా చాలా నిరాశపడతాడు. తలెత్తి అటు చూసేసరికి లహూజీ వాళ్ళ సమాజానికి చెందిన చాలా మంది అమ్మాయిల్ని చదువుకోవటానికి తీసుకొస్తూ ఉంటాడు. వాళ్ళ సమాజంలో లహూజీ అంటే అందరూ భయపడతారు. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఫాతిమా అలాగే సావిత్రిబాయి వాళ్ళకి చదువు చెప్పడం స్టార్ట్ చేస్తారు. దీని తర్వాత ఎలాగోలా మొదలైందని చెప్పి జ్యోతిబా చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడే జ్యోతిబాని వాళ్ళ నాన్న పిలిపిస్తాడు. వాళ్ళ నాన్న పిలిపించి జ్యోతిబాకి రావాల్సిన 15 ఎకరాల వాటా ఇస్తాడు. అలాగే నువ్వు చేసే పని మధ్యలో వదిలేయొద్దని చెప్తాడు. ఎక్కడొక చోట జ్యోతిబా చేసే పని వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత జ్యోతిబా వచ్చి సావిత్రిబాయితో మాట్లాడుతూ, నేను ఆ 33 ఎకరాల్లో 15 ఎకరాలు అమ్మేసి 5 స్కూళ్ళు కడతాను. అలా చేస్తే మనం ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలకి చదువు చెప్పొచ్చు. దాంతో పాటుగా నేను గవర్నమెంట్ కాంట్రాక్ట్ కూడా తీసుకుంటాను. అలా అయితే మనకి డబ్బులకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తాడు. సావిత్రిబాయి ఫాతిమా ఒకరోజు అక్కడికి పిల్లల పాఠాలు చెప్తున్నప్పుడు అక్కడ లోకల్గా ఉండే కలెక్టర్ జోన్స్ అతని వైఫ్తో కలిసి అక్కడికి వస్తాడు. చదువుకుంటున్న అమ్మాయిని చూసి అతనికి చాలా సంతోషం వేస్తుంది. ఇప్పుడు జోన్స్ వాళ్ళతో మాట్లాడుతూ, మేము ఇక్కడున్న అమ్మాయిల్ని చదివించాలని చాలా ప్రయత్నం చేశాం. అయితే సమాజానికి చెందిన వాళ్ళెవరూ మా ప్రయత్నాలు ఫలించనీయలేదు అని అంటాడు. ఆ మాటలకి సావిత్రిబాయి గారు మాట్లాడుతూ, మా సమాజం గురించి మాకు బాగా తెలుసు. ఇక్కడున్న అమ్మాయిలందరినీ బాగా చదివించి మంచిగా తీర్చిదిద్దటమే మా కోరిక అని చెప్తారు. తర్వాత జోన్స్ సావిత్రిబాయి గారితో మాట్లాడుతూ, మీ ఆయన గురించి నేను చాలా గొప్పగా విన్నాను. వీలైతే ఒకసారి ఆయన వచ్చి నన్ను కలవమని చెప్పండి అని అంటాడు. తర్వాత జ్యోతిబా ఎక్కడికో బయటికి వెళుతున్నప్పుడు బ్రాహ్మణులకి ఆయనకి మధ్యలో ఏదో విషయం గురించి కొద్దిగా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది.
దాంతో ఆ బ్రాహ్మణులంతా డైరెక్ట్గా వాళ్ళ పంచాయతీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఈ జ్యోతిబాయిని ఏదో ఒకటి చేయాలని చెప్పి మాట్లాడుకుంటారు. అక్కడ నుండి జ్యోతిబా డైరెక్ట్గా కలెక్టర్ జాన్సన్ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు జాన్సన్ జ్యోతిబాతో మాట్లాడుతూ మీరు చాలా మంచి పని చేస్తున్నారు, అలాగే లార్డ్ డల్హౌసీ భారతదేశంలో ఉన్న ప్రతి జాతి ధర్మానికి చెందిన పిల్లలందరూ చదువుకోవాలనుకుంటున్నారు, దాని గురించి ఆయన ఒక కొత్త జీవో కూడా తీసుకొచ్చారని చెప్తాడు. అప్పుడు జ్యోతిబా నేను 5 స్కూళ్ళు ఓపెన్ చేయాలనుకుంటున్నానని చెప్తాడు. దానికి కలెక్టర్ 5 స్కూళ్ళు కాదు 25 స్కూళ్ళు ఓపెన్ చేయి, దాంతో ఎక్కువ మందికి ఒకేసారి చదువు చెప్పొచ్చు, తొందరగా గ్రోత్ అవుతుందని అంటాడు. దానికి జ్యోతిబా అంటాడు మేము ఒకవేళ అలా చేయాలంటే మీరు కూడా దానికి ఫండింగ్ ఇవ్వాల్సి ఉంటుందని అంటాడు. దానికి కలెక్టర్ మాట్లాడుతూ మేము ఇప్పుడు అలా చేయలేము, ఎందుకంటే మా గవర్నమెంట్ లాస్లో నడుస్తుందని అంటాడు. అప్పుడే జ్యోతిబాకి ఒక ఐడియా వస్తుంది, మీరు ఒకవేళ మాకు అలా హెల్ప్ చేయలేకపోతే వేరే ఏదో రకంగా అయినా కానీ హెల్ప్ చేయండి అని అంటాడు. దానికి కలెక్టర్ కూడా ఓకే అంటాడు. తర్వాత జ్యోతిబా వచ్చి ఉస్మాన్తో మాట్లాడుతూ నేను నాకున్న 33 ఎకరాలు అమ్మేస్తాను, అమ్మేసి 25 స్కూళ్ళు కడతాను, అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ చదువుకోవచ్చు అని అంటాడు. అప్పుడు ఉస్మాన్ జ్యోతిబాకి అర్థమయ్యేటట్టు చెప్తూ ఈ ఆంగ్లేయులు మన అవసరాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు అని అంటాడు. దానికి జ్యోతిబా వాళ్ళ దగ్గర నుంచి మనం పని తీసుకోవటం తెలుసుకోవాలి, నేను ఆంగ్లేయుల దగ్గర నుంచి కొన్ని టన్నల్ కాంట్రాక్ట్స్ అలాగే రైల్వే కాంట్రాక్ట్ తీసుకున్నాను, వాళ్ళకి మనం పని కోసం లేబర్ని సప్లై చేస్తాం, దాంతో మన బిజినెస్ కూడా జరుగుతుందని అంటాడు. దీంతో పాటుగా జ్యోతిబా ఆంగ్లేయులతో కలిసి తను స్కూల్ కట్టిస్తున్నానని చెప్పి ప్రచారం చేస్తాడు. ఈ విషయం బ్రాహ్మణులకు తెలుస్తుంది, కానీ వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు, ఎందుకంటే లహోజీ కూడా జ్యోతిబాకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. కట్ చేస్తే సావిత్రిబాయి ఫాతిమా ఒకరోజు స్కూల్లో పాఠాలు చెప్పి ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు కొంతమంది బ్రాహ్మణ పిల్లలు పైనుంచి వీళ్ళ మీద పేడేస్తారు. దాంతో సావిత్రిబాయికి చాలా బాధేస్తుంది. తర్వాత సావిత్రిబాయి మాట్లాడుతూ నువ్వు వెళ్ళి స్కూల్లో ఒక్కొక్క చీర పెట్టు, వీళ్ళు పేడ ఎంతకాలం వేస్తారో వేయని, వాళ్ళన్నా తగ్గాలి మనమన్నా తగ్గాలి అంటుంది. అలాంటి యాటిట్యూడ్తో వాళ్ళు పాఠాలు చెప్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. చూస్తూ ఉండగానే జ్యోతిబా చాలా స్కూళ్ళు కడతాడు. చూస్తూ ఉండగానే 1852 వస్తుంది. ఒకరోజు ఆంగ్లేయులు జ్యోతిబాని అలాగే సావిత్రిబాయిని సన్మానిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆంగ్లేయులు చాలా కాలంగా చేయలేని పని జ్యోతిబా అలాగే సావిత్రిబాయి చేసి చూపించారు. అప్పుడు అక్కడే ఉన్న ఒక అమ్మాయి లేచి మాట్లాడుతూ సార్ మాకు చదువుకోవాలనే ఆకలి ఉంది, కానీ మాకు చదువుకోవడానికి సరిపోయినన్ని పుస్తకాలు లేవని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి చెప్తుంది. దాంతో వెంటనే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అందువల్ల 1854లో చార్ల్స్ వుడ్ అనే కొత్త చదువుకునే విధానం అమల్లోకి వస్తుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత శూద్ర జాతికి చెందిన శూద్రులు ఒక బావిలో నీళ్లు తోడుతూ ఉంటారు. ఈ విషయం ఎక్కువ జాతి వాళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తారు. దాంతో ఈ విషయం గురించి మాట్లాడటానికి జ్యోతిబా డైరెక్ట్గా కలెక్టర్ జోన్స్ దగ్గరికి వెళ్తాడు. జోన్స్ ఏదైనా యాక్షన్ తీసుకుంటాడేమో అని అనుకుంటాడు జ్యోతిబా, కానీ జోన్స్ దానికి నిరాకరిస్తాడు. దీన్ని అవకాశంగా తీసుకుని జోన్స్ జ్యోతిబాతో మాట్లాడుతూ మీరు మీ మతం మారండి, మీరు మీ మతం మారి క్రిస్టియన్గా మారండి, మా మతంలో అందరూ సమానమేనని అంటాడు. అతని మనసులో ఏముందో సావిత్రిబాయికి అర్థం అవుతుంది. జాన్తో పాటుగా జోన్స్ వీళ్ళకి పెద్ద కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పి ఆశ పెడతాడు. ఇంటికి వచ్చిన తర్వాత సావిత్రిబాయి మాట్లాడుతూ మనం ఆంగ్లేయులు చెప్పిన మాటల్ని వినాల్సిన అవసరం లేదు, మన కోసం మనమే ఒక బావిని తవ్వుకుందాం అని అంటుంది. అలా ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా కానీ సావిత్రిబాయి అలాగే జ్యోతిబా వాళ్ళ కోసం ఎప్పుడూ ఉండేవాళ్ళు. తర్వాత జ్యోతిబాని వాళ్ళ నాన్నగారు ఇంటికి పిలిపిస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత సర్పంచ్ గారు మన ఇంటికి వచ్చి వెళ్ళారు, ఆంగ్లేయులకి వ్యతిరేకంగా పోరాడుతూ మనందరం ఒకటి కావాలని చెప్పారు, దానికి నీ సహాయం కావాలన్నారు. దాంతో పాటుగా నువ్వు రెండో పెళ్లి చేసుకో, నువ్వు ఒకవేళ రెండో పెళ్లి చేసుకున్నావంటే మన వంశం కూడా వృద్ధి చెందుతుందని అంటాడు. అయితే ఆ మాటలకి జ్యోతిబా గారు ఒప్పుకోకుండా ఎవరికి తెలుసు సమస్య నాలోనే ఉందేమో అని అంటారు. తర్వాత రోజు జ్యోతిబా అలాగే సావిత్రిబాయి సర్పంచ్ని కలవటానికి వెళతారు. అప్పుడు సర్పంచ్ వాళ్ళతో మాట్లాడుతూ మనం ఆంగ్లేయులకి వ్యతిరేకంగా పోరాడాలంటే మనందరం ఒకటవ్వాలి, మీరు అమ్మాయిలకి చదువు చెప్పడం ఆపేయండి, లహూజీతో కలిసి అబ్బాయిలకి కుస్తీ పట్టడం అలాంటివి నేర్పించండి అని అంటాడు. ఆ మాటలు విని జ్యోతిబాకి విపరీతమైన కోపం వస్తుంది. ముందు అందరం కలిసిపోవాలంటున్నారు, కలిసిపోవాలంటే అందరూ చదువుకోవాలి కదా, నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ అమ్మాయిలకి చదువు చెప్పడం ఆపనని అంటాడు. కట్ చేస్తే తర్వాత రోజు సావిత్రిబాయి ఎక్కడికో వెళుతూ ఉంటుంది. అప్పుడు ఒకతను సావిత్రిబాయిని భయపెడుతూ నువ్వు అమ్మాయిలకి చదువు చెప్పడం ఆపేయి, లేకపోతే నీ భర్తని నిర్దాక్షిణ్యంగా చంపేస్తానని అంటాడు. ఆ మాటలు విని సావిత్రిబాయికి విపరీతమైన కోపం వస్తుంది. అతన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి అక్కడి నుండి తరిమేస్తుంది. సావిత్రిబాయి ఇంటికి వచ్చేసరికి కాశీబాయి అనే లేడీ ఇంటి దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడు జ్యోతిబా మాట్లాడుతూ కాశీబాయి భర్త చచ్చిపోయాడు, తర్వాత ఆమెకి గుండు చేశారు,
అయితే వాళ్ళ చుట్టాల్లోనే ఎవరో ఆమె మీద బలాత్కారం చేయడంతో ఆమెకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే ఈరోజు ఆవిడ చచ్చిపోవడానికి ట్రై చేసింది. నేనే ఆవిడ్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చానని చెప్తాడు. తర్వాత సావిత్రిబాయి కాశీబాయితో మాట్లాడి ఆవిడికి నమ్మకాన్ని కలిగిస్తుంది. నువ్వు మాతో పాటే ఉండు, నిన్ను మేము జాగ్రత్తగా చూసుకుంటామని చెప్తుంది. ఆ రోజు రాత్రి సావిత్రిబాయి జ్యోతిబాతో మాట్లాడుతూ ఈ రోజు మనకి కాశీబాయి గురించి తెలిసింది. మనకి ఇంకా తెలియని కాశీబాయిలు ఇంకెంతమంది ఉన్నారో. ఒకవేళ మనం ఇలాంటి పని చేస్తే ఎలా ఉంటుంది? మనం ఈ విధవులందరి కోసం ఒక ఆశ్రమాన్ని తెరిస్తే వీళ్ళందరూ అక్కడ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారని చెప్తుంది. దానికి జ్యోతిబా కూడా ఒప్పుకుంటాడు. తర్వాత వాళ్ళు ఒక ఆశ్రమాన్ని ఓపెన్ చేస్తారు. అక్కడ వితంతువులందరూ సమాజం అంటే భయం లేకుండా స్వేచ్ఛగా బతకొచ్చు. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆశ్రమానికి ఒక మంగళతను వస్తాడు. మీ ఆశ్రమంలో 2 వితంతు మహిళలు ఉన్నారు. వాళ్ళ ఎంటికలు పెరిగినాయి. ఆ ఎంటికల్ని గుండు చేయమని చెప్పి నన్ను సర్పంచ్ ఇక్కడికి పంపించాడని చెప్తాడు. ఆ మాటలు విని జ్యోతిబాకి విపరీతమైన కోపం వస్తుంది. అతను ఆ మంగళతని తిట్టి అక్కడి నుంచి గెంటేస్తాడు. మొట్టమొదటిసారిగా 1864లో ఆంగ్లేయులతో కలిసి జ్యోతిబా ఈ మూఢాచారాన్ని అంతమయ్యేలా చేస్తాడు. ఎవరైతే వితంతు మహిళలకి గుండు చేసే ఆచారం ఉందో ఆ ఆచారాన్ని. అదే రోజు రాత్రి జ్యోతిబా వాళ్ళింటికి జ్యోతిబాని చంపడానికి 2 వస్తారు. అయితే జ్యోతిబా వాళ్ళిద్దరిని కొట్టి మిమ్మల్ని ఎవరు పంపించారని అడుగుతాడు. దానికి వాళ్ళు ఎక్కువ జాతి వాళ్ళు పంపించారని చెప్తారు. తర్వాత వాళ్ళు జ్యోతిబా వాళ్ళతో మాట్లాడుతూ మీరు మాలాంటి వాళ్ళ పిల్లలకు కూడా చదువు చెప్తున్నారు. ఇది మొదలుకొని మీ జోలికి మేము ఎప్పుడూ రామని చెప్తారు. దీని తర్వాత ఒక వర్గానికి చెందిన వాళ్ళంతా జ్యోతిబాకి సపోర్ట్గా నిలబడతారు. తర్వాత సావిత్రిబాయి కాశీబాయితో మాట్లాడుతూ మేము మీ పిల్లోడిని దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. ఆ మాటలు విని కాశీబాయి సంతోషపడుతుంది. ఎందుకంటే కనీసం తన కొడుకైనా కానీ మంచి జీవితం దొరుకుతుందని. తర్వాత సావిత్రిబాయి జ్యోతిబాతో మాట్లాడుతూ అబ్రహాం లింకన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బానిసత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేశాడని చెప్తుంది. ఆ మాటలు విని జ్యోతిబా చాలా సంతోషపడతాడు. తర్వాత సావిత్రిబాయి జ్యోతిబాతో మాట్లాడుతూ మీ ప్రయాణం చాలా పెద్దది, మీ కోరికలు కూడా చాలా పెద్దవి, మీ గొంతు అందరికీ వినిపించేలాగా మీరు దూరాలకు కూడా ఉత్తరాలు రాసి ఎందుకు పంపించకూడదని అంటుంది. దాంతో జ్యోతిబా రాయటం స్టార్ట్ చేస్తాడు. ఈ సమాజాన్ని ఎందుకు మార్చాలి, సమాజాన్ని మార్చడంలో తను ఎదుర్కొన్న కష్టాలన్నీ రాస్తాడు. కట్ చేస్తే 1873లో జ్యోతిబా సత్యశోధక్ అనే సమాజాన్ని స్థాపిస్తాడు. ఇక్కడ ఎక్కువ జాతి వాళ్ళు తక్కువ జాతి వాళ్ళని ఏం అంతరాలు ఉండవు. ఇక్కడ అందరూ సమానమని నేర్పుతారు. ఇక్కడ డాక్టర్లు మొదలుకొని లాయర్ల దాకా అందరూ ఉంటారు. తర్వాత సావిత్రిబాయి మాట్లాడుతూ ఈ రోజు నుంచి వీళ్ళని శూద్రులు కాదు దళిత్ అని పిలవాలని అంటుంది. తర్వాత జ్యోతిబా తనకు నచ్చినట్టుగా అక్కడ సమాజంలో ఎవరికో పెళ్లి చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి బ్రాహ్మణులు వస్తారు. మీరు తప్పుడు పని చేస్తున్నారు, పెళ్లి చేయటం అనేది బ్రాహ్మణుల పని మీరెందుకు చేస్తున్నారని అంటాడు. అప్పుడు సావిత్రిబాయి అంటుంది మీరు పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి కనీసం ఆశీర్వాదం కూడా ఇయ్యరు, కానీ ఇప్పుడేమో గొడవ పడటానికి ఇక్కడికి వచ్చారని అంటుంది. ఇప్పటి నుంచి ఇక్కడ ఇలాగే జరుగుతుందని చెప్తుంది. దాంతో బ్రాహ్మణులు వెళ్లి జ్యోతిబాయి మీద కేసు పెడతారు. మనకి కోర్టులో సీన్ చూపిస్తారు. అక్కడ బ్రాహ్మణులు ఏం చెప్తూ ఉంటారంటే పెళ్లి చేయటం అనేది బ్రాహ్మణుల పని అని చెప్తారు. అలా ఎవరు పడితే వాళ్ళు పెళ్లి చేయడానికి వీల్లేదు. ఒకవేళ బ్రాహ్మణులు కాకుండా వేరే ఎవరైనా పెళ్లి చేసినా కానీ ఆ పెళ్లి చేసినందుకు ఇచ్చే దక్షిణ బ్రాహ్మణ సమాజానికి ఇవ్వాలని అంటారు. అప్పుడే జ్యోతిబా ఒక పాయింట్ ప్రూవ్ చేస్తాడు. అదేంటంటే కష్టపడకుండా డబ్బులు ఇవ్వటం కుదరదని. ఒకవేళ వీళ్ళు కానీ పెళ్లి చేస్తే పెళ్లి తర్వాత అబ్బాయిని అమ్మాయిని అంటుకొని ఆశీర్వాదం ఇవ్వాలని, అప్పుడే వీళ్ళకి దక్షిణ ఇస్తారని అంటాడు. అలా చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు. దాంతో జ్యోతిబా ఈ కేసును గెలుస్తాడు. చూస్తూ ఉండగానే 1876లో పూణేలో విపరీతమైన కరువు వస్తుంది. ప్రజలు తిండి నీళ్లు లేక మాడిపోతూ ఉంటారు. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయదు. అప్పుడు జ్యోతిబా మహారాజా సయ్యాజీరావు గైక్వాడ్ని హెల్ప్ అడుగుతాడు. ఆయన పెద్ద మనసు చేసుకుని రైతులను ఆదుకుంటాడు. ఇలా సావిత్రిబా అలాగే జ్యోతిబాయి కలిసి అనేక మంది రైతులకి సహాయం చేస్తారు. తర్వాత మనకి జ్యోతిబాని చూపిస్తారు. అప్పటికి ఆయన ముసలివాడైపోతాడు. ఇప్పుడు జ్యోతిబా కొడుకు యశ్వంత్ కూడా పెద్దవాడైపోయాడు. అతను ఒక ఉత్తరాన్ని తెచ్చి జ్యోతిబాకి ఇచ్చి చెప్తాడు, మిమ్మల్ని మహారాజా సయ్యాజీరావు గైక్వాడ్ లాగా మహాత్మా బిరుదిచ్చి సత్కరియాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు చాలా గొప్ప గొప్ప పనులు చేశారని అంటాడు. తర్వాత జ్యోతిబాకి మహాత్మా బిరుదిచ్చి సత్కరిస్తారు. ఆ మహాత్మా బిరుది తీసుకున్నప్పుడు జ్యోతిబా ఈ మిషన్లో తనతో పాటు పనిచేసిన సావిత్రిబాయికి అలాగే మిగతా వాళ్ళు ఎంతమంది అయితే తనతో పాటు నడిచారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తాడు. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత జ్యోతిబాకి పక్షవాతం అటాక్ అయిందని తెలుస్తుంది. అది తెలిసి సావిత్రిబాయి చాలా బాధపడుతుంది. కొన్ని రోజుల తర్వాత సత్యశోధక్ సమాజానికి సావిత్రిబాయిని హెడ్ గా చేస్తాడు జ్యోతిబా. తర్వాత సావిత్రిబాయి జ్యోతిబాతో మాట్లాడుతూ నేను యశ్వంత్ని మెడిసిన్ చదివటానికి పంపించాలనుకుంటున్నానని అంటుంది. నిజానికి సావిత్రిబాయికి ఎప్పుడు ఒక్కలుండేది.
తనకు కొడుకు పుట్టినా కానీ కూతురు పుట్టినా కానీ వాళ్ళని డాక్టర్ చదివియాలని. చూస్తూ ఉండగానే కొన్ని రోజుల్లో జ్యోతిబా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. జ్యోతిబా చితికి నిప్పంటియటానికి యశ్వంత్ వస్తాడు. అయితే జ్యోతిబా చితికి యశ్వంత్ నిప్పంటించకుండా జ్యోతిబా పెద్దన్నయ్య అతన్ని ఆపుతాడు. దాంతో సావిత్రిబాయి వెళ్లి తన భర్త చితికి నిప్పంటిస్తుంది. అలా చేయటం చరిత్రలోనే మొదటిసారి. ఒక భార్య తన భర్త చితికి నిప్పంటించడం అనేది చరిత్రలోనే మొదటిసారి. ఇప్పుడు సీన్ ప్రజెంట్ లోకి వస్తుంది. ఆ మహమ్మారి ప్రబలిన టైంలో జనాలకి హెల్ప్ చేస్తూ సావిత్రిబాయి కూడా ఆ మహమ్మారి బారిన పడుతుంది. దాంతోనే ఆమె చచ్చిపోతుంది. ఇంకోవైపు యశ్వంత్ని ఆమె డాక్టర్ కూడా చేస్తుంది. ఆమె ద్వారా చాలా మంది అమ్మాయిలు కూడా చదువుకున్నారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.